రీతిగా సమావేశపరచబడడానికి గల ప్రధానమైన కారణం మనందరికీ బాగా తెలుసు. కృతజ్ఞత కూడికగా మనం ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాం. ఈ కూడికని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం నేను పోయిన ఆదివారం ప్రకటించినాను, మరొక మారు జ్ఞాపకం చేస్తాను. ప్రభు నన్ను పరిచర్యకు పిలుచుకొని దేవుని యొక్క సన్నిధిలో సేవలో నడిపించి 25 సంవత్సరాలు నేటికి కావాల్సి వస్తున్నాయి. నేటి దినానికి 25 సంవత్సరాలు అవుతున్నాయి. దానికంటే ప్రాముఖ్యంగా మా స్వంత గ్రామాన్ని, మా స్వంత ప్రాంతాన్ని విడిచిపెట్టి మెదక్కు నేను వచ్చి కరెక్ట్గా 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. 2024వ సంవత్సరం జనవరి 18వ తారీఖున ఉదయం 11 గంటలకు నేను మెదక్లో అడుగుపెట్టినాను. ఆమేన్. ఈ 20 సంవత్సరాలు మెదక్ ప్రాంతంలో పరిచర్యలో దేవుడు వాడుకున్నాడు. నేను ఇక్కడికి రాకముందు మా స్వంత ప్రాంతంలో 5 సంవత్సరాలు పరిచర్యలో దేవుడు వాడుకున్నాడు. కంప్లీట్గా 25 సంవత్సరాలు మా స్వంత ప్రాంతంలో 5 సంవత్సరాలు, తర్వాత మెదక్ వచ్చిన తర్వాత మెదక్ ప్రాంతంలో 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుండి పాతూరులో కంప్లీట్గా 25 సంవత్సరాలు. అంటే దీన్ని సిల్వర్ జూబ్లీ అని అంటారు. 25 సంవత్సరాలు దేవుడే తన పరిచర్యలో నడిపిస్తూ కాపాడుతూ వచ్చిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి సంవత్సరం జనవరి 18వ తారీఖు ఆ దినమంతా నా హృదయం స్తుతులతో నింపబడుతుంది. నేను ఈరోజు ఈ సమయానికి బస్సు ఎక్కినాను, నేను ఈ సమయానికి మెదక్లో దిగినాను, నేను ఈ సమయానికి ఫలాని మందిరానికి వెళ్ళినాను, ఈ రోజే నేను మెదక్ వచ్చినాను అంటూ అట్లా ప్రతి సంవత్సరం జనవరి 18వ తారీఖు ప్రభు నన్ను నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను దేవుడిని స్తుతించేటువంటి వాడిని. ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు కూడా నేను ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు నిలిచి పరిచర్య చేస్తానని నేను ఊహించలేదు. ప్రభు కృప 20 సంవత్సరాలు పరిచర్య జరిగించడానికి ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఇవెన్నో ఎన్నో ఎన్నో దాటుకుంటూ రాగలిగి ఈ 20వ సంవత్సరపు మైలు రాయిని టర్న్ చేయడానికి, క్రాస్ చేయడానికి ప్రభు కృపించినారు. కాబట్టి దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు కృతజ్ఞత పూర్వకంగా ఈ కూడికను మనం కలిగి ఉన్నాం. ఈరోజు వాక్యం అని పెద్దగా ఏమీ లేదు, కానీ నా సాక్ష్యాన్ని చెప్పుకోవాలని ప్రభు నన్ను ఎట్లా పిలిచినాడు, నేను ఎట్లా రక్షించబడ్డాను, నేను ఎట్లా పరిచర్యకు వచ్చినాను, మెదక్ ప్రాంతానికి రావడానికి నాకు డైరెక్షన్ ఎవరు రమ్మని చెప్పినారు, ప్రభు నా పట్ల చేసిన కార్యాలు ఆ సాక్ష్య రూపకంలో నేను కొద్ది సమయం పంచుకున్న తర్వాత మనం ముందు కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. ఇంతవరకు బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకున్నాం. దాంట్లో 3 మాటలు ఇర్మియాతో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. నిన్నెరిగి తిని, నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను నియమించి తిని అని అన్నాడు. అప్పుడు దేవుడు ఇర్మియాను పిలిచినప్పుడు ఇర్మియా వయసు 18 సంవత్సరాలు, బాలుడు. అప్పుడు ఆయన అంటాడు, నేను బాలుడనే, నాకు మాట్లాడటకు శక్తి చాలదు అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను బాలుడనని నువ్వు అనొద్దు, నీ నోట నా మాటలు ఉంచుతాను, నేను పంపు వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నిన్ను పెట్టుటకు, నాటుటకు, కట్టుటకు, విరగగొట్టుటకు, పెళ్ళంగించుటకు, జనముల మీద, రాజ్యముల మీద నేను నిన్ను ప్రవక్తగా నియమిస్తాను అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ వచ్చినాడు. అదే ఇర్మియా పిలుపు దేవుడు నాకు ఇచ్చినాడు. నేను బాలునిగా ఉన్నప్పుడు దరిదాపు 15-16 సంవత్సరాల వయసులో ప్రభు తన పరిచర్యకు నన్ను పిలిచినాడు. 16 సంవత్సరాల వయసులో ప్రభు తన పరిచర్యకు నన్ను పిలిచినాడు. ఆ పిలుపును చేతపట్టుకొని ఇదే ఇర్మియా వాక్కుతోనే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ వాక్కుతోనే ప్రభు నన్ను పిలిచి తన పరిచర్యలో నిలబెట్టినాడు. దేవుని బిడ్డలారా,
ఈరోజు నా సాక్ష్యాన్ని చెప్పడానికి ప్రభు కృపనిచ్చారు. సాక్ష్యంలోనికి వెళ్ళక ముందు బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను చదివించి, నేను మెదక్కు ఏ వాగ్దానం తీసుకొని వచ్చినాను, ప్రభు ఇప్పటి వరకు నన్ను ఏ వాగ్దానంతో నడిపిస్తున్నాడు, నా ధైర్యం, నా బలం, నా మనోనిబ్బరం ఏంటి అని అంటే ఇదే వాక్యం. ఈ వాక్యాన్ని చేత పట్టుకొని నేను ప్రాంతానికి వచ్చాను. ఆ వాక్యమే నన్ను ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చేది. దాన్ని ఒక మాట చదువుకొని నేను సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు, 3 వచనాలు. అమ్మా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను ఆశీర్వదించు వారిని నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానాన్ని తీసుకునే నేను మెదక్ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ వాగ్దానాన్ని తీసుకునే మెదక్ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించడం జరిగింది. నా ధైర్యం ఇదే వాక్యం, నా మనోనిబ్బరం ఇదే వాక్యం. ప్రభు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చి మెదక్ ప్రాంతానికి పంపించినాడు. ప్రియులారా, 1999లో నేను ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించినాను. స్వంత రక్షకునిగా అంగీకరించుట తోడనే 1 నెల 2 నెలల నుండే నేను సేవకు వెళ్ళడం ప్రారంభించిన. ప్రభువును తెలుసుకున్న 1 నెల 2 నెలలకే దైవజనులతో ఆత్మీయ తండ్రితో నేను పరిచర్యకు వెళ్ళడం ప్రారంభించిన. నేను అప్పటికి బాప్తిస్మం తీసుకోలేదు. బాప్తిస్మం లేకపోయినా 99వ సంవత్సరం నుండి నేను పరిచర్యలో పాల్గొనడం, అయ్యగారికి సహకారంగా ఉండడం, పాటలు పాడడం, ప్రార్థనలు చేయడం, పరిచర్యలో తోడ్పాటుగా ఉండడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాను. కరెక్ట్ 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖు బాప్తిస్మం తీసుకున్నా. 2000 సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు మా ఆత్మీయ నాయకులు, అపోస్తలులు డాక్టర్ రెవరెండ్ పి శంద్రకయ్య గారి యొక్క ఆధ్వర్యంలో జీసస్ గాస్పుల్ మినిస్ట్రీస్ సంస్థలో నేను 4-5 సంవత్సరాలు అక్కడ అయ్యగారికి సహకారంగా పరిచర్యలో ఎవాంజలిస్ట్ గా నేను పరిచర్య జరిగించిన. ఈ విధంగా పరిచర్య కొనసాగుతుండగా ఒక అద్భుతమైన దర్శనం. నేను 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖు బాప్తిస్మం తీసుకొని మా ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటానని ఆయన ముందు మోకరిస్తే మా అయ్యగారు ఆత్మీయ తండ్రి చేతులు వచ్చి నా మీద ప్రార్థన చేసి, నీ మీద దేవుని ఆత్మ అల్లాడడం నేను చూస్తున్నాను, నువ్వు పరిచర్య చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టబోతున్నాడు అని చెప్పినాడు. అప్పుడు నాకు కొంచెం నవ్వొచ్చింది ఆ మాటలు చూస్తే. నా వయసు అప్పటికి 16-17 సంవత్సరాలు. ఆ చిన్న పిల్లోడిని నేనెట్లా సేవ చేస్తాను, నేనెట్లా పరిచర్య చేస్తాను, దేవుని ఆత్మ నన్ను కోరడం ఏంటి అని అనుకున్నాను. అనుకుంటూనే ఒక రకమైన ఆశ పుట్టింది నాకు. పరిచర్య చెయ్యాలి, దేవుని సేవ జరిగించాలి, దైవజనులకు తోడ్పాటుగా ఉండాలి అని అంత చిన్న వయసులోనే నేను దైవజనులతో వెళ్ళి పరిచర్యలో ప్రారంభించడం, పరిచర్యలో వాక్యం చెప్పడం, పాటలు పాడడం ఆ విధంగా కొనసాగుతుంది. ఈ విధంగా కొనసాగుతూ ఉన్న సమయంలో నాకు ఒక దర్శనాన్ని ప్రభు అనుగ్రహించినాడు. దరిదాపు 2003వ సంవత్సరం అనుకుంటా ఒక దర్శనం వచ్చింది నాకు. ఏంటి అంటే, నేను తెల్లటి వస్త్రాలు వేసుకొని బస్ స్టాండ్కి వచ్చి ఒక బస్ ఎక్కి నేను ఎటో ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణం చేస్తున్న తర్వాత ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ బస్సు ఎక్కడికి పోతుంది, నేను ఎక్కడికి పోతున్నానని డౌట్ వచ్చి ఆ బస్సును ఆపి బస్ దిగి నేను ముందుకు వచ్చి ఆ బస్సు బోర్డును చూసినప్పుడు ఆ బోర్డు మీద 3 అక్షరాలతో, పెద్ద అక్షరాలతో మెదక్ అనే ఆ పేరు రాయబడ్డం నేను చూసిన.
నాకు ఆశ్చర్యం అనిపించి ఈ బస్సు మెదక్ పోతుందా అనుకున్నాను. మళ్ళీ బస్ ఎక్కే ప్రయత్నం చేస్తూ బస్ ఎక్కబోతుంటే ఒక తెల్లటి వస్త్రాలు వేసుకున్న పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి, బిడ్డ ఆగు అని చెప్పి, ఇన్ని ప్రసంగాల గంటలు మనము 7th క్లాస్ 8th క్లాస్ చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు మన ఎగ్జామ్ పేపర్స్ అన్ని మలిచి కట్టలుగా ఎట్లా మన టీచర్ల దగ్గర ఉంటుండేనో అట్లాంటి కట్టల ప్రసంగాల బుక్కులు తెచ్చి ఆయన నాకు ఇచ్చి, వట్టి చేతులతో ఎట్లా పోతాం, ఈ ప్రసంగాల కట్టలు తీసుకొని వెళ్ళు అని చెప్పి, ప్రభు ఆ దర్శనంలో ప్రభు నాకు తెలియదు, ఎవరో వ్యక్తి ఆ దర్శనంలో నన్ను దర్శించినాడు. ఆ వాగ్దానము ఆ దర్శనం నాకు ఏం అర్థం కాలేదు. వెంటనే మా ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఒక దర్శనం వచ్చింది, నేను ఇట్లా ఒక బస్సు ఎక్కినాను, ఆ బస్సు ఎటు పోతుందా అని బోర్డు చూస్తే అది మెదక్ అని పెద్ద అక్షరాలతో రాస్తుంది, నాకు ఇట్లా కొన్ని ప్రసంగాల కట్టలు ఇచ్చినారు, ఇది నాకు అర్థం కావట్లేదు, మెదక్ అంటే ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అన్నాను. అప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు ఒక మాట చెప్పినాడు, నీవు మెదక్ ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు, అది దేవుని ప్రణాళిక ఉంది, నువ్వు మెదక్కు వెళ్ళాలి అన్నాడు. మెదక్ ఎక్కడుంటుందో తెలియదు నాకు. మెదక్ దగ్గర ఉంటుందా, దూరం ఉంటుందా, అది సిటీయా, డిస్ట్రిక్టా, మండలా, ఒక టౌనా, నాకేం తెలియదు. నేను ఎట్లా పోతా అనుకున్నాను, ప్రార్థన చేసుకుంటూ 2003లో ఈ దర్శనం వచ్చింది, మెదక్ వెళ్ళాలన్నట, నేను మెదక్ వెళ్ళాలన్నట అనుకుంటూనే ఉన్నాను. అంతలోపే మేము ప్రతిరోజు మా ఇంట్లో 8 గంటల నుండి 9 గంటల వరకు కుటుంబ ప్రార్థన జరిగేది. ఆ కుటుంబ ప్రార్థనకి అక్కడున్న విశ్వాసులు చాలా మంది వచ్చేటువంటి వారు. అక్కడికి ఒక అమ్మ వచ్చేది, షూలమితి అనేటువంటి అమ్మ ప్రార్థనకు వచ్చేది. ఆమె మెదక్ ఏరియా మనిషి, జయపురం మనిషి. నేను రోజు ప్రార్థన చేస్తుండే, దేవా నన్ను మెదక్ పొమ్మని చెప్పిన మార్గాలు తెరువు ప్రభా, నన్ను మెదకులో పరిచర్య ప్రారంభించమన్న మార్గాలు తెరువు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే, ఈ షూలమితమ్మ ఆ మాట విని, అయ్యా నువ్వు మెదకు పరిచర్యకు పోవాలనుకుంటున్నావంటే, నేను అనుకోవట్లేదు, దేవుడు అనుకుంటున్నాడట, నాకు దర్శనం ఇచ్చినాడు, నేను మెదకు వెళ్ళాలి, కానీ మెదక్ ఎట్లుంటుందో నాకు తెలియదు అని అంటే, అయ్యా మరి మెదకే, నేను నిన్ను తోలుకొని పోతా అని చెప్పింది ఆమె. 2003లో నాకు దేవుడు దర్శనం ఇస్తే 2004 జనవరి 18వ తారీఖు వరకు కూడా ఈ దర్శనం కోసం కనిపెడుతూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయితే అప్పటికి నా పరిస్థితి ఎంత దీనాతి దీనం అంటే, వేసుకోవడానికి బట్టలు లేనటువంటి పరిస్థితి. ఆమెన్. నేను మా సొంతూరు కమ్మర్పల్లి నుండి ఈ మెదక్ ప్రాంతానికి రావడానికి బస్ ఛార్జీలు కూడా పెట్టుకునే పరిస్థితి లేనటువంటి హీనమైన స్థితి నాకు. అప్పుడు ఆర్మూర్ నుండి రామంపేట బస్కి 50 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. పాత 50 రూపాయల నోటు, 2 నోట్లు ఆమె ఆ శూలం మీద పట్టుకొని నన్ను తీసుకొని బస్సు ఎక్కించి ప్రయాణం చేసి వస్తుంటే, నాకు టికెట్ ఆమెనే కట్టింది, ఆమె టికెట్ ఆమెనే కట్టుకుంది, నన్ను ఆమె తీసుకొని రావడం జరిగింది. కరెక్ట్గా 2004 జనవరి 18వ తారీఖు ఉదయం 6 గంటలకు మెదక్ బస్సు మేము ఎక్కడం జరిగింది. అప్పుడు నేను వచ్చేటప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకొని రాలేదు, ఆమె బట్టలు తీసుకొని రాలేదు. ప్రార్థన చేసుకున్న, ప్రభా నన్ను మెదక్ పంపిస్తున్నాం, ఏ ధైర్యంతో పోవాలి, నాకు అక్కడ ఎవ్వరు లేరు. అప్పుడు నా వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు, అంత చిన్న వయసు. నా ఫోటోలన్నీ కూడా వీళ్ళు ఎడిట్ చేసినారు. అందులో నేను ఏ వయసులో ఇక్కడికి వచ్చినానో నా ఫోటో చూస్తే నీకు అర్థమైపోతాను. హల్లెలూయా. ఆ సమయంలో నేను ఈ ప్రాంతానికి రావడంతో నేను ఎట్లా పోవాలి మెదక్కు అని అన్నప్పుడు, ప్రభు ఈ ఆదికాండం 12వ అధ్యాయం చూపించి, నువ్వు భయపడద్దు, లేచి నీ బంధువులను, నీ దేశమును, నీ తండ్రి ఇంటిని విడిచి నేను పంపువారి యొద్దకు నీవు వెళ్ళాలి అని ఒక 5 ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసినాడు దేవుడు. మొదటిది ఏమన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. రెండవది నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. మూడవది నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు. నాలుగవది నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించు వారిని నేను శపిస్తా. ఈ వాగ్దానం చేసినాడు. ఒక ధైర్యం వచ్చింది నాకు, దేవుడు ఉన్నాడు కదా, ఆమేన్, దేవుడు ఉంటాడు కదా అని ధైర్యంతో ఆ వాగ్దానం చేత పట్టుకొని ఆ అమ్మగారి సహకారంతో నేను మెదక్ రావడం జరిగింది. కరెక్ట్గా మెదక్ బస్సు రామంపేటలో దిగినాం,
మెదక్ బస్ ఎక్కినాం. స్టేడియం దగ్గర దించింది బస్సు. మమ్మల్ని స్టేడియం దగ్గర మెదక్ పెద్ద చర్చ్ గేట్ దగ్గర దించింది. తారమ్మ అనే ఒక సేవకురాలు ఉంటుంది. నేను అమ్మగారి దగ్గరికి నేను తీసుకుపోతా అని చెప్పి ఆ షూల మీద నన్ను ఆ పెద్ద చర్చ్ గేట్లోకి వెళ్ళి ఆ పాస్నెట్ బస్ది మిషన్ కంపౌండ్లోనికి తారమ్మ గారి ఇంటికి తీసుకపోతే తారమ్మ గారు లేదు, తాళం ఉంది. ఇంటి పక్కన అడిగితే హైదరాబాద్ వెళ్ళింది అమ్మగారు అని చెప్పినారు. అక్కడ నుండి అంటే ఆ చర్చ్ వెనుక నుండి చెట్ల నడుమ నుండి వెస్లీ స్కూల్ కాలేజ్ నుంచి తారమ్మ చర్చ్ కాడికి వచ్చింది నడుచుకుంటా. ఒక రకమైన భయం అవుతుంది నాకు. నేను ఇక్కడికి వచ్చినాను. అప్పుడు మా అన్న ఒక మాట నాతో, నేను ఇంటి నుండి వస్తుంటే ఎడికిపోతున్నావు, ఇట్లా నేను పరిచర్య కోసం దేవుడిని పిలిచిన, నువ్వు పోయిగా చేస్తాను, పాస్టర్ అవుతావు అని ఒక మాట పదం వాడినాడు ఆయన. గంట బిచ్చగానిలాగా పోతున్నావు, తిరిగి నువ్వు మళ్ళీ బిచ్చగాని లెక్క నా కాళ్ళ దగ్గరికి వస్తావని. ఆ మాట నా హృదయంలో అట్లా పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి అమ్మగారు లేదు, ఆధారం లేదు, చుట్టం లేదు, బంధువు లేదు, ఆకలి అవుతుంది, తిందూరాన్ని పిలిచటం లేరు, నిరీక్షణ లేదు అసలు. ఎట్లా పరిస్థితి? చారం చర్చ్ దగ్గర, తారమ్మగా చర్చ్ దగ్గరికి పోదామని ఆడికి తీసుకుని పోయింది. అక్కడ బెన్నంకులు అని ఒక ఆయన అంకుల్ ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మగారు లేరు, హైదరాబాద్ పోయినరు, ఈయన సేవ కూడా మరి నాకు తెలియదు. ఇక్కడ పక్కకు మాణిక్యం టీచర్ ఉంటుంది, మాణిక్యం టీచర్ దగ్గరికి వెళ్ళాడు, ఆమె ఉండమంటే ఉండు అని చెప్పినాడు. వెళ్ళాను మాణిక్యం టీచర్ దగ్గరికి వెళ్తే ఆమె డోర్ తీసి నన్ను చూసి, ఈయన సేవ కూడా అందిన, ఈయన పాస్టరా అంటే పక్కగున్నా చిన్నగున్నా చిన్న పిల్లోని అంటే ఆ వయసు తక్కువ అది చూసి, ఇట్లాంటి పాస్టర్ మాకు అవసరం లేదు, మేము ఒక మంచి అనుభవం కలిగిన పాస్టర్ కావాలనుకుంటున్నాం, ఈ సేవకుడు మాకు వద్దు అని దబ్బుక్కున్న డోర్లు వేసేసింది, మొఖం మీద కొట్టేసినాడు. ఇక నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది. దేవుడు వాగ్దానం చేసిండు, ఈ వాగ్దానం నమ్ముకొని ఇక్కడికి వచ్చిన 2 మైనస్ అయిపోయినాయి. ఆకలి అవుతుంది. మళ్ళీ షారు చర్చ్ దగ్గరికి వస్తే బెన్నంకులు చూసి ఏమన్నా మాణిక్యం అంటే ఇట్లా అద్దానని మమ్మల్ని అన్నాడు అని చెప్పినాను నేను. అతనికి వెళ్ళిపోడు. ఇక ఆమె ఎస్ అంటేనే ఇక్కడ ఉండడు, లేకుంటే లేదనేసరికి ఇంకా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, భయం అవుతుంది, ఏం లేవు. అప్పుడు నా చేతిలో ఒక బ్యాగు, 2 షర్ట్స్, ఒకటే పాయింట్, ఆ 3 అంగీలు, ఆ 3 వస్త్రాలు తీసుకొని వచ్చినాను. ఆ సందర్భాలు అవేవి జ్ఞాపకం చేసుకున్నా నాకు దుఃఖం ఆగదు ఇప్పటికి. కవర్, ఇప్పుడు కొంతమంది కవర్ పట్టుకొని పోతుంటే కవర్ ఒక సైడు పట్టుకునేది చిరిగిపోతే ఇంకో సైడ్ పట్టుకునేది ఒక్కటి ఇట్లా కలిసి ఇట్లా ముడుచుకొని పట్టుకొని పోతుంటారు చూడు, అట్లా పట్టుకొని వచ్చిన. మాణిక్యం వద్దంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అక్కడ కూర్చున్న బెన్నంకులు, ఆకలి అవుతుంది నాకు. బెన్నంకులు పాపం చనిపోయింది, ఆయన ఎక్కడుండో దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు. కానీ సరే అర్థంటేదేమో కానీ ఆ గ్రీన్ ల్యాండ్స్ అని ఉంటుండే అక్కడ తారమ్మ చర్చ్ పక్కకు గ్రీన్ ల్యాండ్స్ అని ఒక హోటల్ ఉంటుంది. నీకు బజ్జీలు తినబెడుతుందా, నువ్వు ఆకలి అవుతుంది అంటున్నావు కదా అని చెప్పి నన్ను అడిగి తీసుకుని పోయి 2 మిర్చీలు, నాకు 2 మిర్చీలు, అందుకు 2 మిర్చీలు తినిపించినాడు. ఇక తిన్నాం. ఇప్పుడు ఎటుపోవాలి వద్దని చెప్పింది. ఎటుపోవాలి అని అనుకునేంత లోపే మాణిక్యం టీచర్ మళ్ళీ ఇంట్లోకెళ్ళి రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వస్తుంది. తారమ్మ గారికి ఫోన్ చేస్తే తారమ్మ గారు అన్నారట, నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడక్క, ఎవరినో సేవకుని నేను పంపిస్తానని చెప్పినాడు, ఎవరు వచ్చిండ్రో వాళ్ళని ఆయనను పోనీయద్దు, నేను వచ్చేదాకా నువ్వు కాపాడు, నేను వచ్చిన తర్వాత నేను ఆయనను చూసి నేను ఉంచుకుంటాను, నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు అని చెప్పిందంట ఫోన్లో. అయ్యో నేను పుసుకున్న ఫోన్ అని చెప్పి డోర్లు వేసేసినాను, వీళ్ళు ఉన్నారా లేదని చెప్పి మళ్ళీ మాణిక్యం మురికి వస్తుంది. నేను మిర్చిలు తిని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఆమె అక్కడి నుండి వచ్చి బెన్ని అని బెన్నంకులు పిలిస్తే, అమ్మ ఏంటంటే ఇప్పుడు వచ్చిన పిల్లగాడు ఉన్నాడా అంటే, ఉన్నారమ్మ, ఇప్పుడే మిర్చిలు తినిపించి. అమ్మగారు వాళ్ళని ఉండమంటున్నారు, దేవుడు అమ్మగారికి ఏదో బయలుపరిచిండట, మీ ఇక్కడనే ఆయన నుంచు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు ఉన్నాం, తెల్లవారి మర్నాడున్నాం. 3వ రోజు మా తారమ్మ గారు వచ్చినారు. నన్ను చూసి ఆమె ఒకటే మాట అంది, నీలాంటినే పంపిస్తాను, దేవుడు నాకు మాట్లాడిండు, దేవుడే నిన్ను పంపించిండు, మా సంఘంలో పరిచర్య చేయి అని చెప్పింది. చెప్పి నాకు ఏ సంఘం అప్పచెప్పిందంటే ఎల్లారెడ్డిపల్లి సంఘం అప్పచెప్పింది. వయసు చిన్నది. ఎల్లారెడ్డిపల్లి అప్పుడు ఎట్లాంటిదంటే, ఇప్పుడు రోడ్ ఉంది, అప్పుడు రోడ్ లేదు.
మొత్తం అది అన్నల ఏరియా, నక్సలైట్ ఏరియా, అన్ని గుడిసెలే. ఒక్కింట్లో కూడా లైట్ బొగ్గలు ఉండేవి కాదు. అందరి ఇళ్ళల్లో దీపాలే, గుడిసెలు, దీపాలు, కరెంట్ ఉండదు, రోడ్ ఉండదు. ఈ రోడ్డు పక్కన మొలిసిన చెట్లు, ఈ రోడ్డు పక్కన మొలిసిన చెట్లు ఇట్లా ఆడుకుంటే బస్సులకి వెళ్ళి పోతుంటే ఆ చెట్ల కొమ్మలన్నీ నొక్కుంటూ వెళ్ళిపోతుండే బస్సు. ఫస్ట్ టైం యోహాన్ పాస్టర్ నుంచి పంపిస్తే యోహాన్ పాస్టర్ నా పక్కన కూర్చున్నాడు. బస్సు మీద పోతున్నాము. ఆ కొండలు, ఆ గుట్టలు, ఆ లోయలు అవన్నీ చూస్తుంటే వామ్మా, ఇక్కడ నేను పరిచర్య చేసేది అని భయం వేసింది. ఆ రాత్రి నేను అదే దరిద్రం, నేను పోయిన రాత్రి కరెంటే లేదు, చిమ్మన చీకట్లు, దీపాలు పెట్టు, ప్రార్థన వాక్యం, ఇక్కడ నేను సేవ చేయాలి. భయం 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 అవుతుంది. ఈ శూలం మీద నన్ను అభయంగా వెళ్ళిపోయింది అమ్మ పాపం. ఇక నేను ఒక్కనే భయం భయం అవుతుంది. పరిచర్య ఏంటి అసలు? కోపం వస్తుంది, బాధ అవుతుంది. ఈ వాగ్దానం గుర్తొచ్చినప్పుడల్లా ధైర్యం తెచ్చుకుంటున్నా, మళ్ళీ బాధ అవుతుంది. మళ్ళీ నేను ఎల్లుండిపల్లికే పోవాలి, పరిచర్యకి ఎట్లా పోవాలి ఏంది అనుకుని వారం 15 రోజులు 20 రోజులు అట్లా గడిపిన తర్వాత అనుకున్నా నాతోటి అయితలేదు. మా అమ్మకు ఫోన్ చేసి చెప్పిన, అమ్మ ఇట్లాంటి ఊరు ఇచ్చారు నాకు, ఈడ పరిచర్య చేసే మూమెంట్ నాకు భయం వేస్తుంది. ఎల్లరెడ్డిపల్లికి పోయి ఆడ జరిగిన సీన్ చెప్పాలన్నా, ఎల్లరెడ్డిపల్లికి పంపిస్తే ఎల్లరెడ్డిపల్లి సంఘస్థులు మామూలు సంఘస్థులుగా యేసు ప్రభు పుట్టిన దానికంటే ముందే వాళ్ళు పుట్టిండు. తెలుసా? యేసు ప్రభుకు 30% తెలిస్తే వాళ్ళకి 70% తెలుసు. ఫస్ట్ వాళ్ళు నన్ను నడమలో కూర్చోబెట్టుకొని చుట్టూ, అమ్మ నేను పంపించిన మాకు ఈ పోరని పంపించిందా? సరే పోరని పోయి ఏమో కానీ అవన్నీ కాదే మాకు. ఒక దయ్యం బట్టి నుండి తీసుకొచ్చి నీ ముంగడ కూర్చోబెడతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ దయ్యం వెళ్ళిపోతేనే నువ్వు పాస్టర్, మీ సేవకునివి మా దగ్గర ఉండాలి. ఎందుకంటే మా దగ్గర అన్ని సుడు దయ్యాలే ఉంటాయి. దయ్యాలు అన్నప్పుడే చాలా అయింది నాకు. తీసుకొచ్చారు నలుగురు పట్టుకొని, ఒక్కరిని నలుగురు పట్టిన అయిన మొగులు పట్టిన ఆవుతలేడు, వాడిని తీసుకొచ్చి చెడబెట్టిండ్రు. అప్పుడు నా కంటె బొక్కలు కనబడుతున్నాయి, నరాలు అనేది వెళ్ళినాయి, చక్కగా సన్నగా చిన్నగా. వాడిని తీసుకొచ్చి నా ముంగడ కూర్చోబెడితే వాడు భయపడు కాదు, నాకు చాలా అయింది భయం. ఏం చేయాలి ఇప్పుడు నేను, ఏం చేయాలి ఇప్పుడు నేను? దూరం ఉండి రక్తం చేయని లోపల అనుకుంటా ప్రభు. అప్పుడు నాకు గద్దించుడు తెలియదు, బంధించుడు తెలియదు. ప్రార్థన, దేవా నేను భయపడుతుంటే వాడిని వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొస్తుంటే వాడి కేకలు వేయడం ప్రారంభించిందట. నన్ను సంపెటం దగ్గరికి ఎందుకు తీసుకుపోతున్నారు, అగ్గి దగ్గరికి ఎందుకు తీసుకుపోతున్నారు? వాడిని తీసుకొచ్చి నా ముందు పెట్టగానే నేను ముట్టలేను, పట్టలేదు. దేవా వీనికి ఎట్లా ప్రార్థన చేయాలో నాకు అర్థమైతలేదు, అన్ని నువ్వే చూసుకో ప్రభు అని అంటున్నప్పుడే వాడు అడ్డం పడిపోయాడు. వాని దయ్యం వెళ్ళిపోయింది. స్వస్థ చిత్తుడై లేచి కూర్చున్నాడు. ఎల్లడిపల్లి సంఘము నన్ను ఎంత అవమానకరంగా చూసిందో ఆ కార్యం జరిగిన తర్వాత నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారండి. పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారు. దేవుడు పంపిన సేవకుడినా అని. నేను ఎక్కడికైనా పరిచర్యకి వెళితే నా బాడీ గార్డ్స్ గా ఒక 10 మంది నా చుట్టూ ఉండి నన్ను ఎవ్వరికి కనబడనీయకుండా నన్ను తీసుకొని పోయేవారు. అంత మంచి ప్రొటెక్షన్ ఇచ్చినారు నాకు. దేవుని సేవకుడి నన్ను గౌరవించి చక్కగా ఆతిథ్యం ఇచ్చినారు ఎల్లడిపల్లి సంఘము. నేను ఈ ఉన్నన్ని రోజులు ఆ సంఘాన్ని దీవిస్తూనే ఉంటాను. ఎప్పటికీ నా దీవెన సంఘం మీద నిలిచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నాకు పెట్టిన తిండి, వాళ్ళు నాకు ఇచ్చిన ఆహారం, వాళ్ళు నాకు ఇచ్చిన భద్రత అది ఇంత అంతగా. అప్పటికి నేను ఒక్కడినే, మా అమ్మ లేదు, అన్ని విషయాలు వాళ్ళే నన్ను చూసుకొని అక్కడ కొన్ని సంవత్సరాలు ఉంచిన. అయితే గమనించండి, ఫస్ట్ ఎల్లడిపల్లి అంటే భయమైంది నాకు. అలాంటి పరిస్థితుల్లో దయ్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇది చేయమనేసరికి నాకు ఇక మొత్తం సెటిల్ అయిపోయినా. ఇక్కడ నేను పరిచర్య చేయడానికి నా వల్ల తారమ్మ దగ్గరికి వచ్చి చెప్పిన, అమ్మగారు మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. అయ్యో బాబు 15-20 రోజులు అవుతుంది, ఎట్లా నాతో అయితలేదు. ఈ దయ్యాలు నిలగొట్టుడు, శాతబడులు, బాణవతులు. ఈ శాతబడులు, బాణవతులు అనేది నేను ఈడికి వచ్చినాకనే చూసి ఆ మాటలు కూడా నేను వెళ్ళలేదు. నేను వెళ్ళిపోతా అంటే అప్పుడు సాయంత్రం 5 అవుతుంది. అమ్మగారు అన్నారు, ఇప్పుడు ఎట్లా పోతావు బాబు, పొద్దుగా లేసి వెళ్ళిపోదు, పోతావు కానీ ఈ సాయంత్రం ముందు ఈడ కమ్యూనిటీ హాల్లో
మీటింగ్ అవుతుంది. కేవి పాల్ గారు తెరిసా పాల్, కేవి పాల్ వాక్యం చెప్పడానికి వస్తుంది. రాత్రి మీటింగ్ విని నువ్వు వెళ్ళిపో అని చెప్పి, సరే ఇప్పుడు ఎటు కాకుండా అయితే తెల్లారు లేచిపోతానని ఆ రాత్రి ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చొని పాటలు పాడుతున్నారు. నాకు పాటల మీద లేదు మనసు, ప్రార్థన మీద లేదు మనసు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు బస్ ఎక్కాలనా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు బస్ ఎక్కాలనా, మళ్ళీ బస్ కిరాయి కావాలి కదా. ఈడ ఆడ ప్రార్థనకు పోతే రూపాయి 2 రూపాయల కానుక తప్పితే పెద్ద కానుక నా బతుకులో లేదు. ఈ రూపాయి ఆ రూపాయి, ఈ రూపాయి ఆ రూపాయి అన్ని జమ చేస్తే 45 రూపాయలు 49 రూపాయలు అయినాయి. చిల్లర్లు పట్టుకొని నేను పోతా అని చెప్పి ఇక ఫిక్స్ అయినా మీటింగ్ కాడికి పోయి కూర్చున్నా. అయ్యగారు వచ్చి వాక్యం చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడో తెలుసా? యోనా నినవేకు బొమ్మంటే తర్షీషుకు పోయిండు. దేవుడు ఆయన ముక్కుకు గాలం వేసి తుఫాన్ రేపి మళ్ళీకి తీసుకొచ్చిండు, నినవేకు తెచ్చి. దేవుడు చెప్పిన స్థలంలో మనం ఉండకపోతే తుఫాన్ రేగుతుంది. ఎంత తుఫాన్ రేగినా మళ్ళా నువ్వు ఏడికి రావాలో గాడికే. వామ్మో, ఇది కరెక్ట్ గా నాకే చెప్పినట్టు, రోజులో చెప్తే నాకే చెప్పినట్టు అయిపోయింది. భయం అవుతుంది, వాక్యం ధైర్యం వస్తుంది. దేవుడు రమ్మన్నాడు అనేది ఇంకా కంప్లీట్ గా నిర్ధారణ అయిపోయింది. అప్పుడు ఇక రాత్రి ఒక రకమైన ధైర్యం ప్రార్థన చేసుకొని, ప్రభువా సరిపోతే నా బాడీ ఇంటికి పోవాలా కానీ నేను ఇక్కడనే పరిచయం చేస్తాను. నా ముళ్ళంతా ఇప్పిన, నా కవర్ అంతా తిప్పిన, ఇక సేవ ప్రారంభించినాను. అట్లా 2004, 2005, 2006, 2007, 2008 వరకు కూడా, ఆమేన్ హల్లెలూయా, 2008 వరకు కూడా నేను అక్కడే పరిచర్య చేసి 2009లో పాతూరు ప్రాంతానికి పరిచర్యకు రావడం జరిగింది. హల్లెలూయా. పాతూరు, నేను పాతూరులో అడుగుపెట్టి ఇట్లా పరిచర్య చేస్తా అని అస్సలు అనుకోలేదు. ఒక అద్భుతమైన మాట చెప్తాను వినండి. 2009 పాతూరుకు పరిచర్యకు వచ్చాను. 2009లో పాతూరుకు వచ్చినాను కానీ నేను దరిదాపుగా ఒక 25-30 సంవత్సరాల క్రితమే పాతూరుకు వచ్చిన. ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటా. మా ఊళ్ళో ఇక దంతపల్లిలో ఉంటారు, అలా బిడ్డను మా ఊరికి పెళ్లి చేసి ఇచ్చిన. ఆ పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు మాకు దగ్గర బంధువులు. వాళ్ళు పెళ్లికి పోదాం రా అంటే అప్పుడు పెళ్లికి రావడం జరిగింది. పెళ్లికి వచ్చి కట్ట మీదకి, కట్టది వాళ్ళ ఇల్లు కూడా అట్టే ఉంటుంది, నాకు బాగా గుర్తుంది. ఈడికి వెళ్ళి నడుచుకుంటా ఆడికి పోతే, ఏమనుకోవద్దు పాత్రలు, గుడిసే తప్ప ఒక ఇల్లు కనవలేదండి. గుడిసే తప్ప ఒక ఇల్లు అన్న. అంత అయిపోయిన తర్వాత ఓడో ఈ ఊరికి పాతూరు అని పేరు పెట్టినాడు కానీ కరెక్ట్ గానే ఇది పాతూరు. ఇది ఒక ఊరా? ఈ ఊర్లో ఉండే వాళ్ళు మనుషులా? అసలు ఇది ఊరేనా? ఎట్లుంటారు ఈ ఊర్లో మనుషులు? చి నాకు ఒక్క గంట కూడా ఇక్కడ ఉండబోతే లేదు అని వెక్కిరించి అపహాస్యం చేసి అసలు ఈ ఊరే వెళ్ళిపోదు. మా అక్క నేను ఇద్దరు వచ్చిన పెళ్ళి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చా. అంటే నేను ఇప్పుడు అనుకుంటా, బిడ్డ నువ్వు ఉండబోయేది ఇదే అని దేవుడు అప్పుడు చూపించిండేమో నాకు. నేను తృణీకరించిన ఈ రాయిని, తృణీకరించిన రాయి తలకు మూల రాయి అయింది. నిజానికి మీరే చెప్పాడు, అప్పుడు ఎందుకండి 30 ఏళ్ళ కిందట, నేను వచ్చిన 15 ఏళ్ళ కిందటైనా ఇదేమన్నా 30 ఏళ్ళ కిందట ఇంకెట్టు ఒక్కసారి ఆలోచన చేసుకుంటాను. నా అసలు ఈ ఊరికి పెళ్లికి రాకపోతే మెదక్ దగ్గర ఉంటుంది, మెదక్ చర్చి పెద్దదట, చర్చి యుద్ధం అని చెప్పి నన్ను ఇక వచ్చినాక చర్చికి పెట్టాడు. చర్చి కావాలంటే ఎవరు ఆ కట్ట మీదకి తీసుకుపోయి ఇక్కడ కనబడుతుంది చర్చి చూడు అన్న. కట్ట మీదకి తీసుకపోతే ఇవి ఏమంటారు, సిగ్నల్ స్తంభాలు ఉంటాయి కదా, సిగ్నల్ స్తంభాల కొన ఆడికెళ్ళి ఎవరు ఎక్కడితో కనబడుతుంటే ఆ కొన కనబడుతుందా, అదే జంక్షన్ చూపించింది. అమ్మా నేనేం చూసినా
ఫుల్లే చేయలేదు, చూసి నన్ను వెళ్ళిపోయింది. అట్లా 20-30 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను ఇక్కడికి రప్పించాడు. అది ఆయన ప్రణాళిక ఇక్కడికి రావడం. తర్వాత 2009లో మరలా పరిచర్యకి ఇక్కడికి రావడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సంఘం, విశ్వాసులు అందరి ప్రార్థన, నేను ఎవరిని చిన్నగా చేస్తలేను. అక్కడి నుండి నేను ఇక్కడికి పరిచర్యకు రావడం చాలా మంది సహకరించినారు. ఇక్కడ సుశీలక్క ఉంది. వాస్తవానికి మా చిన్నమ్మకు సుశీలక్కకు బాగా దోస్తారు. వీళ్ళిద్దరే నన్ను వీళ్ళకి రప్పించే ప్రయత్నం చేసిన. నాకు సంతోషం వస్తే సుశీలక్కను మెచ్చుకుంటా, నాకు కోపం వస్తే సుశీలక్కనే తిడతాను. వీడికి నన్ను తీసుకొచ్చింది ఏమినా. వారు సహకరించినారు. మా అమ్మ ప్రార్థన కూడా ఎంతో సహకరించింది. ప్రార్థన పూర్వకంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సత్యానందం గారు, నాంపల్లి గారు దేవుని సన్నిధిలో చేరినాడు. నేను పాతూరికి వచ్చిన మొదట నాకు 2 ఇల్లు తెలుసు, శాంతం ఇల్లు, సంజీవన్ ఇల్లు, శోభక్కలు. ఆ 2 ఇల్లే. శాంతం ఇంట్లో ప్రార్థన అవుతుంది, నేను వాక్యం చెప్తున్నా. నాంపల్లన్న ఆ వాక్యకి వెళ్ళిపోతుంటే నా వాక్యం విన్నాడు, ఆగిపోయాడు. నా వాక్యం అంతా తిన్నాడట. ఇని వాళ్ళ ఇళ్ళలో కూడా నన్ను పిలుచుకోవడం, సత్యానందంగా పిలుచుకోవడం జరిగింది. అట్లా ఈ పాతూరు సంఘం బాగానే నన్ను ఆహ్వానించుకున్నారు, ఆదరించినారు, బలపరిచినారు. నేను పేరు చెప్పినా పేరు చెప్పలేని వాళ్ళు, చెప్పలేని వాళ్ళు మేము చేయలేమని అనుకోవద్దు. మీరంతా ఆహ్వానించి ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చినారు. ఇక్కడ ఆరాధన నడిపించాలి, మందిరం లేదు. అప్పుడు కమలాకర్ నాయన ఉండే దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు. నాయన ఇక్కడ ప్రార్థన చేయాలనుకుంటున్నా అంటే, అయ్యా ఇక్కడ మరి తాగుంది, ఆ రేకులు వేసి నుండి అప్పుడే రేకుల కింద ప్రార్థన పెట్టాను. చుట్టూ మక్క చేతి పెడుతుండే, ఆ రేకుల కింద ప్రార్థన పెడుతుండే. సత్యానందం గారు, నాంపల్లి గారు నిజంగా వాళ్ళు పెద్ద మనుషులైనా అప్పటికి నేను ఇంకా చిన్న వయసు. నేను ఎట్లా చెప్తే అట్లా విన్నారు వాళ్ళు. నేను ఒక కుక్కని తీసుకొచ్చి, ఇది కుక్క కాదు పిల్లి అంటే, నాంపల్లన్న సత్యనా పిల్లి అయ్యానందు అంత నమ్ముదురు నన్ను. అక్కడ పరిచర్య అట్లా ప్రారంభించి ఆ రేకుల షెడ్ కమలాకర్ అయిన వాళ్ళు వేయడానికి ప్రయత్నం చేసి సహకరించిన. అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిన్నమ్మ, మా నాయన, వారికి పిల్లలు లేక నన్ను అడాప్ట్ చేసుకోవడం, మా చిన్నమ్మ వాళ్ళ తమ్ముని బిడ్డను పాస్టర్ నాకు పెళ్లి చేయడం, ఇదంతా ఇక్కడ జరిగింది. ఇక్కడ రేకులతో మందిరం కట్టిన. మందిరం కేవలం నాంపల్లన్న, ప్రవీణ్, దేవుడు వారి కుటుంబాలు మెండుగా దీవించాలి. వాళ్ళు రూపాయి కైకి తీసుకోకుండా మందిరాన్ని నిర్మించి ఇచ్చినారు. తర్వాత అది సరిపోవట్లేదని ఈ స్లాబ్ వేసుకున్నాం. ఇదంతా నేను క్లుప్తంగా అట్లా మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను, అంతా వివరించలేదు. అట్లా 20 సంవత్సరాలు. ఆమె ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నా పొజిషన్ వేరు. నేను సేవకు వచ్చినప్పుడు నా పొజిషన్ వేరు. చెప్పినా కదా, 2 అంగీలు, ఒక పాయింట్. నమ్ముతారా మీరు? ఒక డ్రెస్ ఉతికి ఇస్త్రీ చేసుకుంటే 3 నెలలు దొరుకుతుంది. ఎన్ని నెలలు? మళ్ళా విడితే ఇస్త్రీ చేపిస్తుంది, పైసలు లేవు. ఇదే కాదు, నేను పాతూరికి మెదక్కు రాకముందు మా సొంతూరులో పరిచర్య చేసినప్పుడు, పరిచర్య చేయాలని ఆశలు, ఇల్లు గడవడానికి ఇబ్బందిగా ఉంది. ఇల్లు పోషించాలా, పరిచర్య చేయాలి, ఏం చేయాలని చెప్పి నేను చేసిన పనులు అన్నీ కావు. డాక్టర్ దగ్గర కంపౌండర్గా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత బట్టల షాప్లో జీతం ఉన్నా, తర్వాత పేపర్ వేసిన, ఎస్టీడీలో జీతం ఉన్నా, స్కూల్లో ఇవన్నీ చేసినా కానీ సేవ కాటకం అవుతుంది. నేను ఇంటిని పోషించుకోవాలా,
ఇటు సేవ చేయాలి అంటే ఏం పని చేయాలా అని చెప్పి ఇట్లా కాదు అట్లా కాదు, స్కూల్లో చపరాసిగా చేస్తా, స్కూల్లో చపరాసిగా చేస్తా. ఎంత అవమానపడ్డంటే ఆ స్కూల్లో వీళ్ళరా ఈరోజు కొంచెం నేను తెల్లగాన పడుతున్నాను కానీ దీని వెనుక మస్తు ప్రయాసం. ఆ స్కూల్లో నేను చపరాసిగా పోతే నా క్లాస్మేట్ అదే స్కూల్లో టీచర్గా ఉన్నాడు, నేను అదే స్కూల్లో చపరాసిగా పోయి చెయ్యాలి. చేస్తేనే పైసలు వస్తాయి, ఇంట్లోకి గడుస్తుంది. ఒకవేళ నేను చెయ్యకపోతే ఇల్లు గడవదు. ఇదే చేసుకుంటుంటే వేరే పనులు చేసుకుంటా అంటే పరిచయం ఎక్కువ ఉండదు. పొద్దున్న పోతే సాయంత్రం వరకు స్కూల్ చపరాసిగా చేయవచ్చు. తర్వాత ఆ సాయంత్రం నేను పరిచయం పోవచ్చు అన్న ఆలోచనతో స్కూల్లో చపరాసి పని చేసిన. ఆ చపరాసి పని చేసినప్పుడు నేను అనుభవించిన కష్టం అది ఇంత అంత కాదు, అగమ్య గోచరమైన కష్టం. హల్లెలూయా. ఎక్కువ నేను చెప్పలేదు, అప్పుడప్పుడు నేను చెప్తుంటా మీకు. ఇన్ని కష్టాలు, ఒడిదొడుకులు, ఇబ్బందులు ఇవన్నీ దాటుకుంటూ 20 సంవత్సరాల చరిత్ర రోజైతే. ఆమేన్. దీనికి మొదట దేవుడు కృప చూపినాడు, వాగ్దానం చేసి నడిపించిన దేవుడు. తర్వాత మా అమ్మగారి ప్రార్థన, తర్వాత నన్ను తెచ్చుకున్నటువంటి చిన్నమ్మ, నాయన వాళ్ళ సహకారం, తర్వాత నా జీవిత భాగస్వామిగా వచ్చిన నా భార్య సహకారం. అంత మాత్రమే కాకుండా ఇక్కడున్న సంఘ పెద్దలు, సంఘస్థులు, విశ్వాసులు ప్రతి ఒక్కరు పాత్రకు వచ్చిన తర్వాత చాలా నన్ను ఆదరించినారు. నిందించిన వాళ్ళు ఉన్నారు, అవమానించిన వాళ్ళు ఉన్నారు, నా దుఃఖానికి కారణమైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఎక్కడ కుంటుపడనీయలేదు. ఈ 20 సంవత్సరాల అనుభవంలో బాగా నేర్పించినాడు దేవుడు నాకు. చాలా మసలేదు. నేను సేవలో నన్ను బాగా ధైర్యపరిచిన ఒక పాట, ఆ పాట పాడాలనుకున్నాను. నేను మొదటి నుండి సేవకు వచ్చినప్పటి నుండి నాకు భయం వేసినప్పుడల్లా పాట పాడుతుంటుంది. తారమ్మ నేర్పించింది. ఆ పాట నన్ను చాలా ధైర్యపరిచింది. ఆ పాటనే ఇప్పటి వరకు నేను వాడుకుంటున్నాను. ఆస్తిగా దేవుడు ఆ పాట నాకు ఇచ్చినాడు. దాన్ని పాడుకుని మనం ముందుకు సాగుదాం. నేనే యెహోవాను, మీ అందరికి వచ్చినటువంటి పాట. అది నాకు ఇష్టమైన పాట, నన్ను ఎంతగానో బలపరిచినటువంటి పాట. పాడుకుందాం ఒకసారి. నేనే యెహోవాను, నిన్ను పిలచిన వాడను, ఏర్పరచిన వాడను, నిన్ను పిలచిన వాడను, ఏర్పరచిన వాడను, నేనే జనములను జయించుటకు నీకు ముందుగా నడచుటకు, జనములను జయించుటకు నీకు ముందుగా నడచుటకు, నీ మోక్షముల యుద్ధమాడుటకు, నీ
పరిచర్యలో 20 సంవత్సరాలు ప్రభు నడిపించినాడు. 20 సంవత్సరాలు నడిపించబడడానికి దేవుని కృప ఉంది. తర్వాత జేసీఎం సంఘంలో మీరందరూ ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు పేరు వరుసన మీరందరూ సహకరించినారు. వయసులో చిన్నైనా కొన్నిసార్లు బెదిరించిన, కోప్పడ్డా, ఇబ్బంది పడ్డా, సనుక్కున్నా, మునుక్కున్నా ఏది కూడా తప్పుగా తీసుకోకుండా మీరు నాకు సహకరించినారు. కాబట్టి ఇప్పటికి చాలా మంది సేవకులు అడుగుతారు, ఇంత చిన్న వయసులో ఇంత తక్కువ కాలంలో ఇంతగా నువ్వు ఎట్లా డెవలప్ అయినావంటే ఒకటే చెప్తాను, నాకు దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చినాడు, మంచి సహకారాలను ఇచ్చినాడు, మంచి యవనస్తులను ఇచ్చినాడు, యవనస్తురాలను ఇచ్చినాడు. ఇక్కడ ఒక్కొక్కరు పేరు వరుసన. నాకు జర కోపం ఎక్కువ, చాలా కోపం, ఇంకా చాలా ఇప్పుడు తగ్గింది. అప్పుడున్నంత కోపం ఇప్పుడు లేదు, చాలా కోపం ఉంటుండే. అయినా కానీ ఏ రోజు కూడా తప్పు పట్టుకోలేదు. నా సేవలో సంఘములో నా మీద అలిగి ప్రార్థనకు బంద్ అయిన కుటుంబం ఒక్కటి లేదండి. ఉన్నదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా అలిగి సంఘానికి బంద్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంత మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఆమేన్. కొన్నిసార్లు నేనే మిమ్మల్ని పట్టించుకోనట్లు, కొన్నిసార్లు నేనే మిమ్మల్ని చిన్నగా చేసినట్లు, కొన్నిసార్లు నా క్రియలను బట్టి, నా ప్రవర్తనను బట్టి చాలా మంది నేను దుఃఖపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు నుండి నా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను. చాలా మంది నా ద్వారా దుఃఖపడ్డోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు బహిరంగంగా నేను క్షమాపణ అడుగుతూ ఎన్నోసార్లు నాకు సహకరించినారు. మీరు మీ సహకారానికి ప్రత్యేకమైన వందనాలు. మీకు ఏమి చేసినా, ఎంత చెప్పినా మీ గురించి తక్కువే. ఈరోజు నేను ఇట్లున్నాను, నేను ఇక్కడ నిలబడ్డానంటే కింద మీరు ఉంటేనే నేను నిలబడ్డా, మీరు లేకపోతే నేను నిలబడలేను. నాది హీనమైన బ్రతుకు. ఈరోజు ఈ తిండి తిని బట్ట కడుతున్నానంటే దేవుడు వేసిన భిక్షం. తలకు నూనె పెట్టుకుంటానికి నూనె ఉండకపోతుండే. నేను పాతూరికి వచ్చిన తర్వాతనే కొత్త నాకు ఇష్టమైన బట్టలుతో కొనుక్కొని కట్టుకుంటున్నాను. అప్పటి వరకు కూడా మెదక్కు నేను రానప్పటికి కూడా మంది నడుక్కొని తొడుక్కున్న బట్టలే. ఎవరన్నా బట్టలు ఇస్తే కుక్క మురిసినట్టు మురుస్తుంటున్నాయి. కొత్త బట్టలు చెప్పుకోవద్దు, చాలా పెద్ద. ఇప్పుడు తెల్లగైతే అంతా, కానీ ఎవ్వరు నన్ను దగ్గరికి తీసుకోలేదు, సహకరించలేదు. దేవుని కృప, దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఇక్కడికి నడిపించండు, మీకు అప్పగించండు. మీ సహకారం, మీ ప్రార్థన ఇంత అంతగా. ఈరోజు ఈ పండగ చేసుకుంటే నా రక్త సంబంధులు పిలవలేదు నేను, కనీసం మా అత్తగారిని కూడా పిలవలేదు నేను. ఎందుకు? నేను రక్త సంబంధుల పండుగలకు కూడా నేను పోను. మీ ఇళ్ళకి వస్తే నేను ఎంత సంతోషంగా ఫీల్ అవుతానో, నేను ఏ రక్త సంబంధుల ఇంటికి కూడా నేను వెళ్ళను. నాకెవ్వరు లేరు. ఎప్పుడన్నా బాధ అనిపించి ఇంటికన్నా పోదామంటే కూడా అట్లాంటి ఇల్లు కూడా నాకు లేదు. ఇప్పుడు నేను నా దుఃఖం మీతోనే, నా సంతోషం మీతోనే, నా బంధువులు మీరే, నా స్నేహితులు మీరు అన్నట్టుగా నేను కొనసాగుతున్నాను. ఎందుకనంటే ఇదంతా మీ సహకారం. కాబట్టి ఈరోజు మందిరం కట్టడం, ఇల్లు కట్టడం, ఈ రకంగా స్థిరపడడం అంటే ఇదంతా మీ సహకారం అని ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే సహకారం. ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, ఈ పరిచర్య దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య. సేవకుడు దేవుని ఏర్పాటుతో వచ్చిన సేవకుడు. చాలాసార్లు ఇప్పటికీ అనిపిస్తుంది, సేవని విడిచిపెట్టడం బోధమా అనిపిస్తుంది. నాకు ఆశలు ఉంటాయి, నాకు కోరికలు ఉంటాయి, నాకు ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ చిన్న వయసులో దేవుడు పట్టుకొచ్చి నన్ను ఇలా ఇమిడిచ్చినాడు. ఎక్కడికి తప్పించుకోలేని పరిస్థితి. అయినా సరే అట్లా వెళ్ళిపోతున్నాను నేను. మిమ్మల్ని చూసుకొని మీరు నా కిరీటమై ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మీరు నా కిరీటమై ఉన్నారు అని అంటాడు. దేవుడు మిమ్మల్ని కూడా నాకు ఒక కిరీటం ఇచ్చినాడు. కిరీటం ఉంటేనే నాకు ఘనత, మీరుంటేనే నాకు ఘనత. హల్లెలూయా. కాబట్టి మీ సహకారానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఎట్లా సహకరించినారో ముందుకు కూడా సహకరించండి. జోసెఫ్ ఎప్పటికీ ఉంటాడు అన్న గ్యారంటీ లేదు. జోసెఫ్ ఉన్నా లేకున్నా సంఘం దేవుని ఏర్పాట్లో ఉన్న సంఘం. ఈ సంఘానికి అంటుకట్టుబడి ఉండండి, సంఘ నాయకత్వానికి లోబడండి. అది మీకు క్షేమం, మీకు ఆశీర్వాదం. ఇది దేవుని ఏర్పాట్లో ఉన్న సంఘం. ఆ విషయాన్ని మీరు గమనించి ముందుకు కూడా సంఘానికి సహకరించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని సమృద్ధిగా దీవించును గాక. ఈరోజు దైవ సేవకునిగా నా హృదయంలో నుండి, నా హృదయ అంతరంగంలో నుండి నేను మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను.
ఎల్లరెడ్డిపల్లి సంఘం నన్ను ఆదరించింది. ఆ సంఘానికి సందర్భంగా దీవిస్తున్నాను. మా అమ్మగారు ఎంతో ప్రార్థన చేసి నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చినారు. అమ్మగారిని నేను దీవిస్తున్నాను దైవ సేవకునిగా. మా చిన్నమ్మ, మా నాయన వాళ్ళు ఈ స్థానం ఇచ్చి ఈ స్థలంలో మందిరం కట్టడానికి, నిర్మాణం చేయడానికి వాళ్ళు సహకరించినారు. దైవ సేవకునిగా వాళ్ళని కూడా నేను దీవిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇక్కడున్న సంఘస్థులు, సంఘ పెద్దలు, ప్రతి ఒక్క పేరు చెప్పలేను, అందరూ ఒక్కొక్కరు మీరు చేసిన సహకారాన్ని బట్టి నా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును. కళ్ళు మూసుకుందాం. దేవుదాసు ముందుకు వచ్చి చెప్ప